Good afternoon students, welcome to Alpha Online Education. Commerce Theory part for second year's English medium, the chapter that is financial markets. Okay, we are dealing with the part 11. In the part 10 we have discussed about what is IPO stands for. Yes, and what are the trading procedures of IPO, why we need IPO, what are the necessities of raising IPO. What is the actual full form is initial public offering. Why we need initial public offering? What is the reason behind the issue of IPO? We have discussed in the part 10. And in the part 11 today we are going to discuss the procedure, the trading process of IPO. What is the process is there behind the issuing of IPOs? Whatever the rules and regulations that is levied by the SEBI. Let us know one by one. The first one is guidance from the securities agencies. Guidance from securities agencies. Security agencies. There are certain security agencies in the stock markets or in the share market. There are certain security agencies. So what I have written here, the company intended to trade IPO, initial public offering, must enter into an agreement. The company which want to trade, they have to enter into an agreement. They have to enter into an agreement with the underwriters. They have to enter in an agreement with the underwriters or investment banks Who are the underwriters? Underwriters ever madam ante, for example, just for example purpose I will explain you who are the underwriters. For example, see, if a company is issuing, if the company want to raise the capital, ఒక కంపెనీ క్యాపిటల్ని రైజ్ చేయాలనుకుంటుంది, దెన్ ఇట్ ఈజ్ అండ్ ఇట్ వాంట్ టు రైజ్ ద క్యాపిటల్ ఆఫ్ 1 crore rupees క్యాపిటల్ని రైజ్ చేయాలనుకుంటుంది అనుకోండి. అలాంటప్పుడు ఇట్ వాంట్ టు ఇష్యూ ద షేర్స్ని ఇష్యూ చేయాలి. అలా కంపెనీ ఎన్ని షేర్స్ని ఇష్యూ చేయాలనుకుంటుంది? సమ్ 100% షేర్స్ అనుకోండి, 100% షేర్స్ని ఇష్యూ చేయాలి కంపెనీ. అలాంటప్పుడు 100% అంటే 100 షేర్స్ తీసుకుందాం, పర్సంటేజ్ వద్దు కానీ షేర్స్ 100 తీసుకుందాం. 100 షేర్స్ మార్కెట్లో ఇష్యూ చేసినాక 100కి 100 షేర్స్ కొంటారనే నమ్మకం ఉందా మనకు? ఆ పర్టికులర్ కంపెనీకి 1 crore rupees క్యాపిటల్ కావాలి. ఇట్ ఇష్యూడ్ 100 షేర్స్ మార్కెట్లో ఇష్యూ చేసింది. అలా ఇష్యూ చేస్తే ఒకవేళ ఆ కంపెనీ 100 షేర్స్ని మార్కెట్లో ఇష్యూ చేస్తే 100కి 100 షేర్స్ కొంటారనే నమ్మకం ఉందా? లేదు. కొనొచ్చు, కొనకపోవచ్చు. అలాంటప్పుడు ఈ అండర్ రైటర్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే అవి హామీ ఇస్తాయి. హామీ ఇవ్వడం అంటే ఏంటిది మేడం అంటే, అవి ఏమని హామీ ఇస్తాయంటే, మీ 100 షేర్స్ ఉన్నాయి కదా, మేము దాంట్లో సర్టెన్ పర్సంటేజ్, మేబీ అది ఫిక్స్డ్ పర్సంటేజ్ కావచ్చు లేదా ఫ్లెక్సిబుల్ పర్సంటేజ్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ తీసుకుందాం, 100లో 90% అంటే 90 షేర్స్ మేము అమ్మి పెడతాం అని హామీ ఇస్తారు. ఎవరు? అండర్ రైటర్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ హామీ ఇస్తాయి. ఏమని? మీ 90 షేర్స్, 100 షేర్స్ మీరు ఇష్యూ చేస్తున్నారు కదా, 100లో 90 షేర్స్ మొత్తం మేము కొనుక్కుంటాం, 90 షేర్స్ మొత్తం మేము అమ్మేస్తాం. ఓకే, మార్కెట్లో 90 షేర్స్ మేము అమ్మేస్తాం. 10 షేర్స్ మీరు అమ్మండి, 10 షేర్స్ మీరు అమ్మండి. ఇక్కడ ఒకవేళ ఈ అండర్ రైటర్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ ఆ 90 షేర్స్ని మార్కెట్లో అమ్మలేకపోతే, ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఉంది. ఆ 90 షేర్స్ని అండర్ రైటర్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఒకవేళ అమ్మలేకపోతున్నారు, దే కాంట్ ఏబుల్ టు సేల్. అట్ దట్ టైమ్ దెర్ ఈస్ ఎ థ్రెట్ ఫర్ ద అండర్ రైటర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్. అప్పుడు ఫిక్స్డ్ కదా, ఇది 90 షేర్స్ మేము అమ్మి పెడతామని హామీ ఇచ్చిండ్రు కదా కంపెనీకి. ఇప్పుడు 90 షేర్స్ వీళ్ళు అమ్మలేకపోయి, ఒకవేళ వీళ్ళు జస్ట్ 45 షేర్స్ మాత్రమే పబ్లిక్కి అమ్మిండ్రు, 45 షేర్స్ పబ్లిక్కి అమ్మిండ్రు అనుకోండి, రిమైనింగ్ 45 షేర్స్ వీళ్ళే కొనాలి. ఎవరు?
అండర్ రైటర్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కొనాలి. ఎందుకు కొంటారు మేడం అంటే వాళ్ళు హామీ ఇచ్చిండ్రు కదా కంపెనీకి, మీ 90% షేర్స్ మేము అమ్మి పెడతామన్నారు. మీరు అమ్మాలి, మరి మీరు అమ్మలేకపోతున్నారు కదా, 45 వరకే అమ్మిండ్రు, మరి రిమైనింగ్ 45 ఎవరమ్మాలి? కంపెనీకి ఆ కెపాసిటీ లేదు కాబట్టి కంపెనీ ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంది? అండర్ రైటర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ తోటి అగ్రిమెంట్ చేసుకుంది. మేము ఇష్యూ చేస్తున్న ఆ షేర్స్ని స్టాక్ మార్కెట్లో కొత్తగా మేము ఇష్యూ చేసిన ఆ షేర్స్ని మీరు ఎవరినైనా అమ్మి పెట్టండి అని చెప్పిండ్రు. అమ్మి పెట్టండి అని చెప్పినప్పుడు అండర్ రైటర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ప్రామిస్ చేసిండ్రు, మేము ఫిక్స్డ్గా 90 అమ్మి పెడతాం, మిగతా 10 బాధ్యత మీది. అంటే సక్సెస్ఫుల్గా అండర్ రైటర్స్ ఎంత అమ్మి పెట్టిండ్రు? ఫర్ ఎగ్జాంపుల్ 45 అమ్మిండ్రు అనుకోండి, రిమైనింగ్ 45 ఎవరు కొనాలి? మరి ఎవరు కొనడానికి సిద్ధంగా లేనప్పుడు ఈ అండర్ రైటర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్సే కొనాలి. అలా కొనడానికి అది సెక్యూర్డ్ అన్నట్టు, ఈ కంపెనీ సెక్యూర్డ్ అయిపోతుంది, వీళ్ళ మీద భారం పడుతుంది. కాబట్టి ఫిక్స్డ్ సిచ్యువేషన్లో ఇలా ఉంటుంది. ఒకవేళ ఫ్లెక్సిబుల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవే 100 షేర్స్ తీసుకుందాం, ఈ 100 షేర్స్లో అండర్ రైటర్స్ ఏమంటున్నారంటే మేము కొన్ని షేర్స్ అమ్మి పెడతాం అంటున్నారు. ఫిక్స్డ్గా 90 అంటలేరు, కొన్ని షేర్స్ అన్నారు. అండర్ రైటర్స్ ఒక 20 షేర్స్ అమ్మిండ్రు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఇంకా 20 షేర్స్ అమ్మిర్రు అనుకోండి, ఇంకా ఎన్ని షేర్స్ మిగిలినాయి? 60 షేర్స్ ఉన్నాయి. కంపెనీ ఒక 10 షేర్స్ అమ్మేసింది అనుకోండి, ఇంకెంత మిగిలినాయి? హాఫ్ షేర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు అండర్ రైటర్స్కి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్కి 50-50 ఛాన్స్ అన్నట్టు. కొంటే ఈ 50 షేర్స్ వీళ్ళే కొనుక్కుంటారు అండర్ రైటర్స్, లేదా కంపెనీ అమ్మాల్సి వస్తుంది, లేదా ఆ 50 షేర్స్ని రిటర్న్ బ్యాక్ తీసుకుంటారు. కంపెనీ ఏం చేస్తుంది? జస్ట్ 50 షేర్స్ మాత్రమే మార్కెట్లో అమ్మేస్తుంది, రిమైనింగ్ 50 షేర్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి మీకు అండర్ రైటర్స్ అంటే ఎవరో అర్థమైంది. అండర్ రైటర్స్ అంటే షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఈ షేర్స్ని అమ్మి పెట్టండి అని కంపెనీ చెప్తే వీళ్ళు వచ్చి పెద్దోళ్ళు అన్నట్టు, వీళ్ళు వచ్చి ఏమంటారంటే మేము అమ్మి పెడతాం, బ్రోకర్స్ అన్నట్టమ్మా, సింపుల్గా చెప్పాలంటే బ్రోకర్స్, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్రోకర్స్. ఇలా అమ్మి పెడితే వీళ్ళకు కమిషన్ వస్తుంది, అండర్ రైటర్ కమిషన్ అని వస్తుంది. ఓకే, సో కమిషన్ వస్తుంది కాబట్టి వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మార్కెట్లో షేర్స్ అమ్ముతాం అంటారు. హామీ, జనరల్గా వీళ్ళు హామీలు ఇస్తారు, ఫిక్స్డ్ ఉంటాయి, ఇన్ని షేర్స్ మేము అమ్ముతాం, ఇంత కమిషన్ ఇవ్వండి అంటారు. ఒక షేర్ వెనకాల సర్టెన్ కమిషన్ అమౌంట్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అమ్మలేని పరిస్థితిలో, ఒకవేళ వాళ్ళు అమ్మలేదనుకోండి, చచ్చినట్టు మళ్ళీ అండర్ రైటర్సే కొనాల్సి వస్తుంది. నో మోర్ ఆప్షన్స్ ఉండవు. ఇక అండర్ రైటర్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయినా ఏది అగ్రిమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉందో అది ఖచ్చితంగా కొనాల్సిందే, అకార్డింగ్ టు సెబీ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం. ఓకే, సో గైడ్లైన్స్ ఫ్రమ్ ద సెక్యూరిటీ ఏజెంట్స్ నుంచి గైడ్లైన్స్ ఏముందంటే ద కంపెనీ ఇంటెండెడ్ టు ట్రేడ్ ఐపీఓ మస్ట్ ఎంటర్ అన్ అగ్రిమెంట్ విత్ ద అండర్ రైటర్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ విచ్ హ్యావ్ డీటెయిల్స్ అంటే నేను చెప్పిన చూడండి, ఒకటి ఫ్లెక్సిబుల్ చెప్పిన, ఒకటి ఫిక్స్డ్ చెప్పిన. అంటే ఇట్లా ఫిక్స్డ్గా వాళ్ళు డీటెయిల్గా ఉండాలన్నట్టు. మనం చేస్తున్న ఒప్పందం అనేది ఫిక్స్డా లేదా ఫ్లెక్సిబులా, ఖచ్చితంగా ఇన్ని అమ్మాలా లేదా కొన్ని అమ్మాలా అని డీటెయిల్డ్గా డీల్ గురించి వాళ్ళకు క్లారిటీ ఉండాలి. కంపెనీకి, అండర్ రైటర్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి ద అమౌంట్ దట్ విల్ బి రైజ్డ్ అండ్ సెక్యూరిటీస్ టు బి ఇష్యూడ్. ఎంత అమౌంట్ని రైజ్ చేయాలనుకుంటున్నారు, సెక్యూరిటీస్ ద్వారా ఎన్ని సెక్యూరిటీస్ని ఇష్యూ చేయబోతున్నారు. ఓకే, ఎంత అమౌంట్ని రైజ్ చేయాలనుకుంటున్నారు, క్యాపిటల్ రూపంలో షేర్స్ ఇష్యూ చేసి ఎన్ని షేర్స్ని మార్కెట్లో ఇష్యూ చేయాలనుకుంటున్నారు, దాంట్లో అండర్ రైటర్స్ ఎన్ని కొంటారు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఎన్ని కొంటారు, కంపెనీ ఎన్ని అమ్ముతుంది, లేదా అండర్ రైటర్స్ ఎన్ని అమ్ముతారు, దాని గురించి మొత్తం డీటెయిల్గా ఉండాలన్నట్టు. అదే గైడ్లైన్స్ ఫ్రమ్ సెక్యూరిటీ ఏజెంట్స్ అంటే. ఓకే, లెట్ us see the next one. Registration with the SEBI. The company and the underwriters or investment bank have to file registration statement with the SEBI.
they have to get registered with the SEBI, then only they can do the remaining activities. Unless and until they can't enter into the share market, because the share market is total under the control of SEBI. Capital market ever control lo undi? SEBI, Security Exchange Board of India. మనీ మార్కెట్ ఎవరి కంట్రోల్లో ఉంది? ఆర్బీఐ కంట్రోల్లో ఉంది షార్ట్ టర్మ్ డ్యూరేషన్కి. సో దే హ్యావ్ టు రిజిస్టర్ ద స్టేట్మెంట్ విత్ ద సెబీ. దీస్ అండర్ రైటర్స్, కంపెనీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, దే హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్ ద స్టేట్మెంట్ విత్ ద సెబీ. సో స్టేట్మెంట్ చేస్తారు. ఏమేమి చేస్తారంటే, హౌ ద కంపెనీ ఈస్ గోయింగ్ టు యూటిలైజ్ ద ఫండ్ రైజ్డ్ ఫ్రమ్ ద ఐపీఓస్. కంపెనీ రైజ్ చేస్తున్న ఆ ఫండ్, ఆ క్యాపిటల్ని కంపెనీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యూటిలైజ్, ఏ విధంగా ఉపయోగించబోతుంది. వాట్ ఎవర్ ద క్యాపిటల్ దట్ ఈస్ రైజింగ్ బై ద కంపెనీ ఫ్రమ్ ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యూటిలైజ్, అది ఏ విధంగా యూటిలైజ్ చేయబోతుంది, how it is going to utilize, that should be clearly stated in the statement of SEBI. SEBI lo clear ga mention cheyali enta capital rise chestunaru, what is the reason, whether business expansion or introduction of new business, whatever the reason, that should be clearly defined in the statement of SEBI. Next, after disclosing all the informations, disclosing ante chupiyadam, after disclosing all the information, the company may be given approval for trading IPOs. After disclosing all the informations, and those information should be clear and fair information, then the SEBI will give the permission to the company to trade the initial public offering. Means now you can offer the సెక్యూరిటీస్ టు ద పబ్లిక్. మీరు పబ్లిక్కి ఇప్పుడు సెక్యూరిటీస్ ఆఫర్ చేయగలుగుతారన్న పర్మిషన్ అనేది లాస్ట్ ఫైనల్గా అప్రూవల్ అనేది వస్తుంది. అప్పుడు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే అప్పుడు పబ్లిక్కి ఆఫర్ చేస్తారు, కొనండి షేర్స్ ఆర్ సెక్యూరిటీస్, డిబెంచర్స్ ఏమైనా కానీ అవి కొనమని అప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే అండర్ రైటర్స్ హామీ తీసుకుంటారు, ఇంత అమ్ముతాం, లేదా ఒకవేళ ఇంత అమ్ముతామని చెప్పినాక వాళ్ళు అమ్మలేకపోతారు, ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు సెల్, దెన్ దే హ్యావ్ టు పర్చేస్. దిస్ ఈస్ వెరీ థ్రెట్ ఫర్ ద అండర్ రైటర్స్, చాలా డేంజర్ వాళ్ళకి అది అసలుకి. రిజిస్ట్రేషన్ విత్ సెబీ, సెబీతో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ప్రిపేరింగ్ రెడ్ హియరింగ్ డాక్యుమెంట్స్, రెడ్ హియరింగ్, ఓకే, హియరింగ్ డాక్యుమెంట్స్ అంటే ప్రాస్పెక్టాస్ అని ఉంటాయి. ప్రాస్పెక్టాస్లో 20 పాయింట్స్ వస్తాయి. ప్రాస్పెక్టాస్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది మీకు ప్రాస్పెక్టాస్. సో ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, కంపెనీ ప్రాస్పెక్టాస్ అనే టాపిక్ ఉంటుంది. సో ప్రాస్పెక్టాస్ 20 ఉంటాయి. ప్లేస్ ఆఫ్ ద కంపెనీ, నేమ్ ఆఫ్ ద కంపెనీ, డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ, క్వాలిఫికేషన్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఓకే, కంపెనీ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, ఫిక్స్డ్ క్యాపిటల్ ఎంత ఉంది, వగరా వగరా, ఎవ్రీథింగ్ will be there in that prospectus. So that prospectus should have to be issued. ఆ ప్రాస్పెక్టర్స్ని పబ్లిక్కి చూపించే టైం అన్నట్టు ఇది. ఏంటిది? ఇనిషియల్ ప్రాస్పెక్టర్. ఇనిషియల్ అంటే అప్పుడే స్టార్ట్ అవుతున్న కంపెనీ అనుకోండి, దాని ప్రాస్పెక్టర్, ఇనిషియల్ ప్రాస్పెక్టర్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఇట్ కంటైన్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ప్రాబబ్లీ ప్రైస్ ఆఫ్ ద షేర్. ఆ ప్రాస్పెక్టర్లో ఒక షేర్ యొక్క విలువ, ప్రాబబ్లీ అంటే నాట్ ఫిక్స్డ్ అయితే కాదు, ప్రాబబ్లీ అంటే ఇంత ఉంటుంది అప్రాక్సిమేట్గా అన్నట్టు. అప్రాక్సిమేట్గా ఒక షేర్ విలువ ఇంత ఉంటుంది అని దాంట్లో చూపించడం జరుగుతుంది. అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ఐపీఓ, అదర్ డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద షేర్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ గురించి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ గురించి, వాళ్ళ గురించి ఆల్ అదర్ ఇన్ఫర్మేషన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఆన్ ద ఫస్ట్ పేజ్ ప్రాస్పెక్టర్స్ ఉంది కదా. సో ద ప్రాస్పెక్టర్, ఆన్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద ప్రాస్పెక్టర్ there is a warning that it is not a final prospectus. It is not a final prospectus అంటే అది ఫైనల్ కాదు. ఆ ప్రాస్పెక్టస్ ఉంది కదా, ప్రాస్పెక్టర్, దట్ ఈజ్ నాట్ ద ఫైనల్, అది ఫైనల్ కాదు, అది ఇనిషియల్ ప్రాస్పెక్టర్.
ఓకే, దట్ ఈస్ ఇనిషియల్ ప్రాస్పెక్టస్. ఇట్ ఈస్ ఇనిషియల్ అంటే స్టార్టింగ్ ప్రాస్పెక్టర్స్, అది ఫైనల్ ప్రాస్పెక్టర్ అయితే కాదు అని ఫస్ట్ పేజ్లోనే రెడ్ హియరింగ్ డాక్యుమెంట్, అదొక డాక్యుమెంట్ నాన్న, ఒక డాక్యుమెంట్ ఇట్లా పేపర్ డాక్యుమెంట్ ఉంటుంది, దాంట్లో రాసి ఉంటాయి కంపెనీ గురించి అంతా ఉంటాయి, కానీ దాంట్లో ఫస్ట్ పేజ్లో మాత్రం ఈ వార్నింగ్ ఉంటుంది, ఇది ఫైనల్ ప్రాస్పెక్టస్ కాదు, దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ వన్, ప్రాబబ్లీ ఇట్ ఈస్ ద ఇనిషియల్ వన్. ఇనిషియల్ అంటే ఫస్ట్ ప్రైమరీ, కానీ ఫైనల్ అయితే కాదు అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్లో. రైట్, లెట్ us మూవ్ టు ద ఫోర్త్ వన్, ప్రమోషన్ ఆఫ్ ఐపీఓస్. ప్రమోషన్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, పబ్లిక్కి మనం ఆఫర్ చేస్తున్నాం కాబట్టి దానికి అడ్వర్టైజ్మెంట్ కావాలి, కొనేటోళ్ళు కావాలంటే ఫస్ట్ వీ నీడ్ అడ్వర్టైజ్మెంట్. సో ఎగ్జిక్యూటివ్స్ హ్యావ్ టు ప్రెజెంట్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ which will generate interest in the potential investors to invest. So executives, company, whether the company or underwriters or investment bank, they have to bring such type of interest among the potential investors. Who are the potential investors who are ready to invest? Among those public, they have to bring such an interest that they are ready to purchase those IPOs, initial public offerings, whatever issuing in the market, they are ready to purchase that kind of enthusiasm, that type of excitement should be built in them by the executives, whether it may be the company executives or underwriters, means brokers or investment banks. Okay, next, fifth one, pricing IPOs. The pricing of the IPOs means the IPO price is decided in two ways. One is fixed and another one is book building. When we talk about the fixed one, it is fixed by the company. Dani dhara, dani price, IPO security price anedi కంపెనీ ఫిక్స్డ్ దాంట్లో అయితే కంపెనీ డిసైడ్ చేస్తుంది. బట్ వెరాస్ కమ్ టు బుక్ బిల్డింగ్, దట్ ఈస్ ఫిక్స్డ్ బై ద ఇన్వెస్టార్సే దాన్ని డిసైడ్ చేస్తారు బై ద బిడ్ సిస్టమ్. వాట్ ఈస్ దిస్ బిడ్ సిస్టమ్ మేడం అంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద బిడ్ సిస్టమ్ విచ్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఫర్ యూ టు అండర్స్టాండ్. వాట్ ఈస్ ద బిడ్ సిస్టమ్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ while issuing the సెక్యూరిటీస్ని ఇష్యూ చేసేటప్పుడు బుక్ బిల్డింగ్లో ఎట్లా ఇష్యూ చేస్తారంటే, ద ప్రైస్ ఆఫ్ ద సెక్యూరిటీ విల్ బీ ఫ్రమ్ 250 రూపీస్ టు 290 రూపీస్. అంటే బిడ్ అంటే బేరం అన్నట్టు. అంటే ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, 250 స్టార్టింగ్ ప్రైస్, 290 ఎండింగ్ ప్రైస్, ఈ మధ్యలో ఏదో ఒక ప్రైస్కి కొనుక్కోవాలి. ఓకే, అర్థమవుతుందా? లిజన్, ఫిక్స్డ్ అనుకోండి, కంపెనీ డిసైడ్ చేసేసింది, ద కంపెనీ విల్ డిసైడ్ ద ప్రైస్ ఆఫ్ ద ఐపీఓ. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అనుకోండి, ఫిక్స్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫిక్స్డ్ అయితే ఏమవుతుందంటే, ద కంపెనీ విల్ డిసైడ్ ద ప్రైస్ ఆఫ్ వన్ సెక్యూరిటీ, దట్ ఈస్ 295. మీన్స్ all the public who are interested to invest, those have to purchase for rupees 295 only. That is the final price. No bargaining, nothing. ఇక్కడ స్టాక్ మార్కెట్లో బార్గెనింగ్ అనం, బిడ్ అంటాం. కూరగాయల మార్కెట్లో అయితే ఏమంటాం, వెజిటేబుల్స్ మార్కెట్లో ఏమంటాం, బార్గెనింగ్ సిస్టమ్. బార్గెనింగ్ అంటే ఏంటిది, బేరం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్టర్ ఉంది, ఐ విల్ సెల్ ఫర్ 10 రూపీస్, నేను 10 రూపీస్కి అమ్ముతాను అంటున్నాను అనుకోండి, లేదు జస్ట్ 8 రూపీసే కదా, నేను పక్క షాప్లో అడిగాను, జస్ట్ 8కే ఇవ్వండి అని ఇట్లా బేరాలు ఆడతాం. ఎస్, దట్ ఈస్ ద బార్గెనింగ్ సిస్టమ్. జనరల్లీ షేర్ మార్కెట్లో బార్గెనింగ్ సిస్టమ్ అనేది ఉండదు. విచ్ సిస్టమ్ ఈస్ దేర్ మీన్స్ దిస్ సిస్టమ్, బిడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. బిడ్ సిస్టమ్ మీన్స్ ద ప్రైజ్, the starting price will be 250 and the ending price will be 290. Between these two there is a fluctuation. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్న ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. ఓకే, ఎక్స్ అనే ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. 250 నుంచి 290 అంటే అతను 275కి ఫైనల్లీ ఒక షేర్ కొన్నాడు అనుకోండి. అండర్ రైటర్స్కి తర్వాత పబ్లిక్, హూ ఇస్ ద పబ్లిక్ రెడీ టు ఇన్వెస్ట్, వాళ్ళ మధ్యలో బేరం నడుస్తుంటుంది, బిడ్ సిస్టమ్ నడుస్తుంటుంది. అండర్ రైటర్ ఏమో ఎక్కువ కమ్మాలనుకుంటాడు, జస్ట్ లైక్ 290 అంటే 280,
285 అమ్మాలనుకుంటారు. బట్ ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు, తక్కువ తక్కువ ఇంకా తక్కువ, జస్ట్ 250కే కొనేద్దాం లేదా 255కి కొందాం. ఇట్లా బిడ్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. జనరల్గా స్టాక్ మార్కెట్లో జరిగే సిస్టమ్ ఏంటంటే చాలా వరకు ఇన్వెస్టర్స్ ప్రిఫర్ ది సిస్టమ్ book building issue. They will prefer to the book building issue. There is a chance for the investor to make the bid with the underwriters or investment banks or with the company executives. They can bid. So that is about the book building. Means it will have starting rate and ending rate. Between these two rates you can decide one rate. స్టార్టింగ్ రేట్ ఎండ్ రేట్ రెండు ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో మీరు ఏదో ఒక రేట్కి ఫిక్స్ అవ్వాలి, అది మీ చేతిలో ఉంటుంది. డిసైడింగ్ ద స్టాక్ ఎక్స్చేంజ్, ద కంపెనీ షుడ్ హ్యావ్ టు డిసైడ్ వేర్ ఇట్ షేర్స్ ఆర్ గోయింగ్ టు బి లిస్టెడ్. ఆ సెక్యూరిటీస్ ఆ షేర్స్ అనేవి ఏ స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళు పెట్టబోతున్నారు డిసైడ్ చేసుకోవాలి. వెదర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి ఆర్ ఎన్ఎస్సి మీన్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ పెడుతున్నారో అది ఇన్వెస్టర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, అవైలబిలిటీ ఆఫ్ ద ఫార్మ్స్ ఓకే, హూ ఆర్ రెడీ టు పర్చేస్, హూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్, those investors have to take the form తీసుకోవాలి. వాళ్ళు ఏం ఫామ్ మేడం అంటే on planned date and its agency should make an available prospects and application forms to the public. ఓకే, ఏజెన్సీస్ కానీ, ఏజెన్సీస్ అంటే మళ్ళీ మనకు డౌట్ రావద్దు, ఏజెన్సీస్ అంటే మనకు అండర్ రైటర్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్. ఓకే, ఏజెన్సీ షుడ్ మేక్ అవైలబుల్ ద ప్రాస్పెక్టస్ రెడ్ హియరింగ్ డాక్యుమెంట్, తర్వాత అప్లికేషన్ ఫామ్ రెడ్ హియరింగ్ డాక్యుమెంట్ విచ్ ఈజ్ అన్ ఇనిషియల్ ప్రాస్పెక్టర్. ఓకే, ఆ రెండు పబ్లిక్కి ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా అవైలబిలిటీలో తీసుకురావాలి. దే హ్యావ్ టు మేక్ అవైలబుల్ టు ద పబ్లిక్ the initial prospectus or the application form to the public, whether online or offline. When the public is filled those forms, then those forms are credited, means those forms are credited to the investors. Those forms are credited to the investors who taken the forms. Okay, అది ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మనం పార్ట్ 12లో చదువుతాం దాని గురించి. అకార్డింగ్ టు సెబీ, ఐపీఓ ఈజ్ అవైలబుల్ టు పబ్లిక్ ఫర్ 5 వర్కింగ్ డేస్. సెబీ గైడ్లైన్స్ ప్రకారం ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది పబ్లిక్కి జస్ట్ 5 వర్కింగ్ డేస్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ దెర్ ఈజ్ నో ఐపీఓ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కంపెనీ. Within the 5 days they have to purchase. If there is no buyer, then the burden will be fall under underwriters మీద బర్డన్ అనేది వచ్చి పడిపోతుంది. ఎందుకంటే వీళ్ళు హామీలు ఇస్తున్నారు కదా, మేము కొని పెడతాం, మేము అమ్మి పెడతామని. ఇప్పుడు అమ్మి పెట్టడం కాదు, ఇప్పుడు ఒకవేళ ఎవరు కొనకపోతే 5 రోజుల్లో మీరే కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరంటే మీరు కాదు, వీళ్ళు అండర్ రైటర్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కొనుక్కోవాలి. బికాస్ they are in agreement na, they are in deal, so according to deal they have to purchase. No more options. So this is about the availability of forms. And one more point is there, that is the most important point that I will be explain you in the part 12. Don't miss that point. In that we are going to discuss about the demat account. Okay, 12th part. In that we will continue the remaining 8th point and also some of the additional information regarding the initial public offering. Okay.